అశ్వత్థామ. అసలు ఎవరండి ఇతను? రీసెంట్లీ కలికి ట్రైలర్లో ఎక్కువ వినిపించే పేరు ఇది. సో ఇతను ఎవరు? మహాభారతం యుద్ధగాథ నుండి ఇప్పటి వరకు ఎందుకు ఇలా బ్రతుకున్నారనే విషయాల గురించి మాట్లాడుకుందాం. కురుక్షేత్రంలో పాండవులు తన గురువైన ద్రోణాచార్యుడిని చంపేస్తారు. ద్రోణాచార్య కుమారుడైన అశ్వత్థామ ఈ పాండవులు వాళ్ళ నాన్నని మోసం చేసి చంపారని నమ్ముతాడు. అప్పుడే ప్రమాణం చేసుకుంటాడు పాండవుల మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని. అప్పుడు యుద్ధాలనేవి రాత్రిపూట చేయకూడదని ఒక నియమం ఉండేది. కానీ అశ్వత్థామ ఒక రాత్రి వేళలో పాండవుల కుమారులు నిద్రపోతున్న సమయంలో తన కత్తితో చాలా దారుణంగా చంపేస్తాడు. ఇంకా కృష్ణుడికి కోపం వచ్చి తన సుదర్శన చక్రంతో అశ్వత్థామ యొక్క శక్తిని తీసేసి తన మృత్యుని లాక్కొని అమరుడిగా చేసి తనకి ఇలా ఒక శాపం ఇస్తాడు. ఆ శాపం ఏంటంటే తన శరీరంలో ప్రతి అణువు చీము రక్తం పారుతుండేలా, తనని సమీపించే సాహసం ఎవరు చేయకుండా ఏకాకివై కాలంతం వరకు కొండల్లో వాగుల్లో బ్రతుకుతూ మృత్యువు కోసం అలమటిస్తామని కృష్ణుడు శపిస్తాడు. సో ఇప్పటికీ అశ్వత్థామ మనతోనే ఆ శాపంతో జీవిస్తూ విష్ణుదేవుడి చివరి అవతారమైన కల్కి కోసం ఎదురు చూస్తున్నాడు.